అరవింద్ గారు, నిన్న మీ పేరు కావచ్చు, మన ఎడిటర్ చిదంబర్ గారి పేరు కావచ్చు, ఈ పేర్లన్నీ కూడా ఆయన తీశారు. అంటే ఏదో ఇంటెన్షనల్ గా చేస్తున్నట్లు, ఆయన మీద వ్యక్తిగత కక్ష ఉన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఆశ్చర్యాన్ని కలిగించింది నిజంగా. ఆయన ఈ షోని గురించి కూడా మాట్లాడారు. బహుశా ఈ షో గురించి మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏమై ఉంటుందంటే, మనం ఈ షో వేదికగానే దీనికి సంబంధించినటువంటి అనేక అంశాలు బయట పెట్టాం. మొదట ప్రణీత్ రావు సస్పెన్షన్ని ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి సస్పెన్షన్గా కాకుండా, దాని వెనుక ఇంత నెట్వర్క్ ఉంది, ఇన్ని బెదిరింపులు ఉన్నాయి, ఇంత క్రైమ్ ఉంది, ఒక సీక్వెన్స్ ఆఫ్ క్రైమ్ ఉంది, ఒక సీక్వెన్స్ ఆఫ్ ట్రయల్స్ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం బయటపెట్టాం. ఇక నా విషయానికి వచ్చేసరికి నా గురించి ఆయన మాట్లాడుతున్న పేరు కూడా ఆయన గుర్తురాలేదంట. బహుశా సాంబశివరావు ఒక విషయం గుర్తు చేస్తున్నా, నేను అతి చిన్న వయసులో 21 సంవత్సరాల్లోనే జర్నలిజంలోకి వచ్చాను. ఆ టైంలో జర్నలిజంలోకి వచ్చిన సమయంలో నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆఫీస్ అసిస్టెంట్గా ఉండేవాడివి. అప్పుడు స్టేట్ బ్యూరోలో ఉన్నటువంటి నేను అతి త్వరలోనే 3 నెలలు, నేను జర్నలిజంలోకి వచ్చిన 3 నెలల్లోనే స్టేట్ బ్యూరోలోకి వచ్చాను. ముఖ్యమంత్రి వ్యవహారాలని, అదే సందర్భంలో అప్పటి అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చూసే బీట్లో రిపోర్టర్గా ఉండేవాడిని. అప్పట్లో నేను జర్నలిజంలో ఉన్నాను, నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అసిస్టెంట్గా ఉండేవాడివి. ఆఫీస్ అసిస్టెంట్గా నువ్వు చేసినటువంటి పనులన్నీ నాకు తెలుసు. ఫ్యాక్స్ మెషిన్ దగ్గర నుంచి మొదలు పెడితే మిగతా సేవల వరకు అన్నీ నాకు తెలుసు. ఆ వ్యవహారాలు తెలిసినటువంటి అతి కొద్ది మంది, సుమారు 10-15 మంది జర్నలిస్టులో నేను ఒకడిని. నేను ఖచ్చితంగా జర్నలిస్ట్నే. నువ్వు చెప్పుకున్నట్టు నేను జర్నలిజం అంటే నువ్వు జర్నలిస్టు కాదని చెప్పుకుంటున్నావు కాబట్టి నేను ఇప్పుడు ఆ ప్రస్తావన చేయాల్సి వస్తుంది. నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు జర్నలిజం చదవలేదు. నా యాక్టివ్నెస్ని, నా పొలిటికల్ ఐడియాలజీని, పొలిటికల్ నాలెడ్జ్ని, పొలిటికల్ డిక్షన్ని చూసి ఒక పత్రిక నాకు అవకాశం ఇచ్చింది. అప్పటికే నాకున్నటువంటి సామాజిక ఉద్యమాల నేపథ్యంలో నాకు ఆ పత్రిక అవకాశం ఇస్తే, ఆ అవకాశాన్ని నిలుపుకుంటూ నేను జర్నలిజంలోకి వచ్చిన తర్వాత జర్నలిజం చదివాను. జర్నలిజం చదివే క్రమంలోనే జర్నలిజం బోధించాను. ఎస్, ఐఎమ్ ఆన్ రికార్డ్. ఇక నా మీద చేసినటువంటి అంశాలకి అసలు దాని గురించి ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. కానీ ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్పాలనుకున్నా, మా ఉద్యోగుల వ్యక్తిత్వ హననానికి పాల్పడినటువంటి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ అంశాన్ని ఇంకా సీరియస్గా తీసుకుంటాం. మొత్తం అన్ని వ్యవహారాన్ని బయట పెడతాం. మీ డర్టీ గ్యాంగ్ చేసినటువంటి ప్రతి పని బయట పెడతాం. ఇక ఈ సబ్జెక్ట్లోకి వస్తే, ఇన్నాళ్ళు మనం మాట్లాడినప్పుడు అదే సాంబశివరావుకి ఏంటి, దీంట్లో సంబంధం ఏంటి అనుకున్న వాళ్ళకి నిన్నటితోటి క్లారిటీ వచ్చింది. చాలా క్లియర్. సాంబశివరావు ఈ వ్యవహారంలో ఖచ్చితంగా పాత్రధారి. రెండోది, భుజంగరావు ఎవరైతే ఉన్నారో, భుజంగరావుకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఆప్తమిత్రుడు భుజంగరావుకి. వీళ్ళ టీం లీడర్ అయినటువంటి ప్రభాకర్ రావు కూడా చాలా ఆప్తుడు. ఐఎమ్ ఆన్ రికార్డ్. నేను ఈరోజు చెప్తున్న మాట, ఇంకో కొంతకాలం తర్వాత ప్రభాకర్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఖచ్చితంగా సాంబశివరావు పేరు ఉండే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు కనుక ఒకవేళ అరెస్ట్ అయ్యి, అన్నట్టు సాంబశివరావు ఇంకో మాట కూడా చెప్పాలి, ప్రభాకర్ రావు అత్యంత అగౌరవపరమైనటువంటి పద్ధతిలో అరెస్ట్ అయ్యి, అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యి ఇండియా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇంటర్పోల్కి ఉన్నటువంటి ప్రోటోకాల్స్ కూడా చెప్పినటువంటి మొదటి ఛానల్ మేమే, మొదటి షో కూడా ఇదే. ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిన తర్వాత జరగబోయే కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం నాకు క్లియర్గా ఉంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, మీ టీం లీడర్ ప్రభాకర్ రావు అమెరికాలో ఎవరెవరిని కలుస్తున్నారు, ఏ లాయర్ని కలుస్తున్నారు అనే విషయం కూడా నా దగ్గర సమాచారం ఉంది. ఐఎమ్ ఆన్ రికార్డ్. మీ టీం లీడర్, మీ డర్టీ గ్యాంగ్ లీడర్ అయినటువంటి ప్రభాకర్ రావు ఎక్కడున్నాడు, ఎవరెవరితో తిరుగుతున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు అనే విషయంలో కూడా నా దగ్గర సమాచారం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. సిబిఐకి డిమాండ్ ఎందుకు చేయట్లేదు కల్వకుంట్ల కుటుంబం అని. సాంబశివరావు మళ్ళొక విషయం చెప్తున్నా, మీ బాస్ అయినటువంటి కల్వకుంట్ల కుటుంబం, మీ అధినేతలైనటువంటి కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్రెండ్లీ పోలీస్ రాజ్యంగా ఎట్లా మారింది అని కూడా మేము మాట్లాడాం. ఇంకొక విషయం చెప్తున్నా, పోలీస్ రాజ్యంగా మారే క్రమంలో జరిగినటువంటి అరాచకాలు, అకృత్యాలు కూడా బయటపెడతాం. అంటే ఇక్కడ ఎక్కువగా నిన్న బయటపడ్డటువంటి విషయాలు ఏంటంటే, బీఆర్ఎస్ లో కేవలం కొంతమంది మాత్రమే ఈ అంశానికి సంబంధించి డైరెక్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ పేర్లు చెప్పుకొని, అధినేత కేసీఆర్ పేరు లేకపోతే కేటీఆర్ పేరు, వీళ్ళ పేర్లు చెప్పి పోలీస్ అధికారులు. మనం మొదటి నుంచి మాట్లాడుతున్న అంశం చాలా క్లియర్. ఫోన్ ట్యాపింగ్ అంశంలో 3 రకాల కోణాలు ఉన్నాయి. ఒకటి
ఎస్ఐబి యాక్ట్ ప్రకారం, ఎస్ఐబి యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారం ఏదైతే పర్మిషన్ ఉంటుందో ఆ పర్మిషన్ ప్రకారం చేసేటటువంటిది. రెండోది, ఉద్యోగులుగా అంటే ఉన్నతోద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు అదే సందర్భంలో ప్రభుత్వ పెద్దల కళ్ళల్లో ఆనందం చూడటానికి చేసేది. మూడోది, దీని ఆధారంగా జరిగేటటువంటి క్రైమ్, బెదిరింపులు, దీని ఆధారంగా జరిగేటువంటి ఎక్స్టార్షన్. అక్కడ బెదిరింపులు, ఎక్స్టార్షన్, దోపిడీ విషయానికి వచ్చేసరికి మేము మాట్లాడుతున్నాం, మళ్ళీ చెప్తున్నా, లైంగిక దోపిడీతో సహా సుమారు 40 మంది మహిళలని ఇదే టీంలో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులైనటువంటి కానిస్టేబుళ్ళు 40 మంది మహిళల వ్యక్తిగత జీవితాలను బెదిరించి వాళ్ళని లోబర్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఖచ్చితంగా బయటకు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ, ఈ ప్రాసెస్ వేగంగా జరుగుతోంది. గత ప్రభుత్వంతో అనుబంధంగా ఉండి పైకేమో కాంగ్రెస్కి దగ్గరగా ఉన్నాను మాటలు చెప్పేటటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి డేటా కూడా బయటకు వస్తుంది. ఆ వ్యక్తులు ఎవరో కాదు, నేను మాట్లాడుతున్నటువంటి వ్యక్తే. ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇక నాకు ఇంకొక చిన్న అనుమానం ఇప్పటికీ అసలు అర్థం కావట్లేదు. 10 లక్షల రూపాయల కారు డీడీ దొంగతనం చేసి ఆయన తన భార్య పేరు మీద కారు కొన్నారు అంటూ కేసు బుక్ అయింది. అవును, మార్చిలో కేసు బుక్ అయితే ఇప్పటి వరకు కనీసం పిలిచి సంజాయిషి కూడా అడగలేదు పోలీసులు. ఎందుకు? చాలా విషయాల్లో పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు సాంబశివరావు అనే పేరు పదే పదే కొంతమంది ప్రస్తావిస్తూ వీళ్ళు ఉన్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఎంత క్లియర్ గా చెప్తున్నా కానీ ఎందుకు కనీసం పట్టించుకోవట్లేదు? సాంబశివరావుకి సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి వ్యవహారం మనం కాదు, మన ఛానల్ కాదు, వేరే ఒక ఛానల్, ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఒక టీం దాని మీద ఒక నిఘా పెట్టి దానికి ఒక ప్రాసెస్ని ఐడెంటిఫై చేసి ప్రసారం చేశారు. ప్రసారం చేసిన క్రమంలో దానికి సంబంధించిన పలు విషయాలు బయటకు వచ్చినాయి. ఇటువంటి పరిస్థితి నుంచి మొదలు పెడితే సాంబశివరావుకి సంబంధించినటువంటి అనేక విషయాల్లో సాంబశివరావుకి సంబంధించినటువంటి పాత్ర మీద రాయటానికి మీడియా వాళ్ళు ఏమైనా హెజిటేట్ చేస్తున్నారేమో కానీ, ఎందుకంటే మన ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారేమో కానీ జరిగే ప్రక్రియ మాత్రం ఆగట్లేదు. కన్ఫెషన్ స్టేట్మెంట్లో సాంబశివరావు పేరుంది అనే విషయం ఖచ్చితంగా ఈరోజు గత 2 రోజులుగా చర్చనీయాంశంగా ఉంది. కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆయన ఆప్తమిత్రుడు, అది కూడా ఒక పాయింట్ టు బి నోటెడ్, ఆయన ఆప్తమిత్రుడైనటువంటి భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఈ డర్టీ గ్యాంగ్కి సంబంధించిన మిగతా వ్యవహారాలకు సంబంధించిన స్టేట్మెంట్, ఖచ్చితంగా ఇదైతే మాత్రం కీలకమైనటువంటి పాయింటే. ఆయన ఈరోజు అంటే నిన్న మాట్లాడినటువంటి సందర్భంగా అంటే వేరే ఛానల్లో ఇంకో ఛానల్ వైస్ ప్రెసిడెంట్ మన షో గురించి మాట్లాడటం మాత్రం నిజంగానే ఆశ్చర్యకరం. అయితే ఈ షోలో ఖచ్చితంగా మాట్లాడతాం, మేము కట్టుబడే ఉన్నాం అనేది ఎక్కడా దీని విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. 100కి 100% ఇది మేము మా వాదనకు కట్టుబడే ఉన్నాం. మా వాదనకి నిన్న సాక్ష్యం దొరికింది. మరిన్ని మేము చేస్తున్నటువంటి ఆరోపణలకు కూడా సాక్ష్యాలు వస్తాయి. ఇంకొక ఈ గ్యాంగ్ లీడర్ అయినటువంటి ప్రభాకర్ రావు ఒకవేళ అరెస్ట్ అయ్యి ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకునేటటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా అసలు ఇంకా చాలా బయటపడాల్సింది. బయటపడింది చాలా తక్కువ కదా. మనం నాకు గుర్తుండే ఒక 10 రోజుల ముందేమో చాలా క్లియర్ గా చెప్పాం, భుజంగరావుకి సంబంధించి, సాంబశివరావుకి సంబంధించి ఉన్న ఫ్రెండ్షిప్ కావచ్చు, వాళ్ళ ఆప్త మిత్రత్వానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ అతి త్వరలోనే రాజ్ న్యూస్ వేదికగా చూడబోతున్నామని చెప్పాము. కస్టడీలోనే బయట పెట్టాము. ఇంకోటి కూడా ఒకటికి బయట చెప్పాము, సాంబశివరావు నడిపినటువంటి ఒక అంటే చట్ట వ్యతిరేకంగా నడిపినటువంటి ఒక నైట్ క్లబ్కి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. దాని మీద కూడా చెప్పాం. త్వరలో అది కూడా చెప్పేటటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగానే దానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం వచ్చింది, బట్ అది ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పరిస్థితిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఒకటి చెప్పక తప్పదు, ఈ షో ఆగదు, ఈ రాజ్ న్యూస్ మాట్లాడే మాటలు ఆగవు. సాంబశివరావుకి సంబంధించినటువంటి మొత్తం అంటే జర్నలిజానికి పట్టినటువంటి చెదలుబడిలాగా మారినటువంటి సాంబశివరావుకి సంబంధించినటువంటి ప్రక్రియని సాంబశివరావుకి బై చెప్పే వరకు కూడా ఆగే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదు అని చెప్పదలుచుకున్నాను. అంటే మన రాజ్ న్యూస్ వేదికగా కూడా చాలా క్లియర్గా అంటే వ్యక్తిగత ఆరోపణలు లేకపోతే మమ్మల్ని ఏదో టార్గెట్ చేశారని చెప్పే వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం. రాజ్ న్యూస్ ఏ రోజు కూడా
అంటే పర్సనల్ అజెండాలు పెట్టుకొని లేకపోతే పార్టీ అజెండాలు పెట్టుకొని ఏ రోజు పనిచేయలేదు. చాలా న్యూట్రల్ గా పొలిటికల్ గా కావచ్చు, వ్యక్తుల విషయంలో కావచ్చు వ్యవహరించింది. ఇకపై కూడా వ్యవహరిస్తుంది. ఎవరైతే నిజంగా క్రైమ్ చేశారో, నిజంగా ఇటువంటి అరాచకాలకు పాల్పడ్డారో వాళ్ళకు సంబంధించి మాత్రం ప్రతి విషయాన్ని చివరి వరకు కూడా మాట్లాడతారు. ఒక కేసు విచారణ దశలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు అనేది నాకు జర్నలిజంలో నేర్పినటువంటి ప్రాథమికమైనటువంటి ఎథిక్. నేను అందుకే సాంబశివరావుకు సంబంధించినటువంటి ఇంకో కేసు, అంటే సాంబశివరావు లైవ్ షోలో మాట్లాడినటువంటి ఒక పదం గురించి ఒక మహిళ పెట్టినటువంటి కేసుకు సంబంధించిన అంశం నా దగ్గర ఉన్నప్పటికీ అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను దాని గురించి ఇప్పటివరకు ఎప్పుడూ మాట్లాడలేదు. నేను ఇప్పుడు కూడా ఆ కేసుకు సంబంధించిన వివరాలు మాట్లాడకుండా నేను మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే నాకు జర్నలిజం ఎథిక్స్ నాకు నేర్పినటువంటి టీచర్లు అది చెప్పారు. నేను నేర్పినటువంటి నా దగ్గర స్టూడెంట్స్కి నేను నేర్పినటువంటి విషయంలో కూడా అది ప్రధానమైన అంశంగా ఉంది. కొన్ని బేసిక్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అవి లేకుండా మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం లేదు. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం విజయ్. రైట్, నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్లే ముందు అంటే సిబిఐ విచారణకు సంబంధించి రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ఫ్యామిలీని మీరు ఎందుకు అడగట్లేదని చెప్పారు. అండ్ రాజ్ న్యూస్ వేదికగా కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఈ మొత్తం అంశాలకు సంబంధించి అటు ఒకవైపు సాంబశివరావుకి సంబంధించి కారు విషయం కావచ్చు, లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి పోలీసులకు కూడా చాలా క్లియర్ గా అంటే రిక్వెస్ట్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకొక విధంగా ఒకటే ప్రాథమికమైన అంశం న్యాయపరంగా చేయాలి. మార్చి 5వ తారీఖు ఏమో ఆ కేసు బుక్ అయితే, ఆ 5వ తారీఖు బుక్ అయిందని కూడా నేను నాకు ఆ షోలో ఆ డేట్ చూసినప్పుడు తెలిసింది. మార్చి 5వ తారీఖు ఆ కేసు బుక్ అయితే ఇవాల్టి వరకు కనీసం సంజాయిషి ఎందుకు అడగలేదు, సంజాయిషి తీసుకొని పరిస్థితి ఎందుకు లేదు, దీనికి ఏ రకమైనటువంటి ఒత్తిడి, దీనికి వెనక ఎవరున్నారు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు వస్తున్నాయి అనేది క్లియర్. ఇప్పటికైనా బయట పెట్టకపోతే మీ పేర్లు కూడా, అంటే ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు కూడా రాజ్ న్యూస్ వేదికగా మీ అంతటి మీరే న్యూస్ లో చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే దాన్ని ఫాస్ట్ స్టెప్ చేసి న్యాయపరంగా చేయండి, అంతే మేము కోరుకుంటున్నాం. అదొకటే కాదు, ఆ 30 లక్షలకు సంబంధించినటువంటి సాంబశివరావు కుటుంబ సభ్యులకి ట్రాన్స్ఫర్ సంజయ్ గ్రూప్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన అంశం కూడా మనం ప్రెస్ మీట్లో చిదంబరం కూడా చాలా క్లియర్గా అడిగితే దాని విషయంలో 30 లక్షలు నేను ట్రాన్స్ఫర్ చేసేసాను, నా దగ్గర ఆధారాలు లేవు, నేను ట్రాన్స్ఫర్ చేశాను అంటాడు, నా దగ్గర ఆధారాలు లేవు అంటాడు. అది ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేశాడు. దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం అని డిసైడ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు